హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఎన్ఎఫ్టీ అంటే ఏంటి, ఈ ఎన్ఎఫ్టీ యొక్క ప్రాముఖ్యత మరియు ఉపయోగాలను గురించి వివరంగా చూద్దాం. ఎన్ఎఫ్టీ అంటే నాన్ ఫంగిబుల్ టోకెన్ అని అర్థం. ఫంగిబుల్ అంటే ఒక వస్తువును అదే విలువ గల మరో వస్తువుతో సులభంగా మార్చుకోవడం. ఉదాహరణకు ఒక రూపాయి కాయిన్ని మరొక రూపాయి కాయిన్తో సులభంగా మార్చుకోవచ్చు, ఎందుకంటే ఇవి రెండు సమానమైన విలువ కలిగి ఉంటాయి. నాన్ ఫంగిబుల్ అంటే ప్రత్యేకమైనది. వీటికి ప్రత్యేకమైన గుర్తింపు మరియు విలువ అనేది ఉంటుంది. వీటిని ఇతర వస్తువులతో సులభంగా మార్చలేము. ఉదాహరణకు ఒక పెయింటింగ్, ఒక ఆర్ట్ అనేవి ప్రత్యేకమైనవి. మరో ఉదాహరణగా మన ఇంటిని మరొక ఇంటితో సులభంగా మార్చలేము, ఎందుకంటే ఇవి ప్రత్యేకమైనవి మరియు వాటి విలువ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. నాన్ ఫంగబుల్ టోకెన్ అనేది బ్లాక్ చైన్ టెక్నాలజీని ఆధారంగా కలిగి ఉండే ఒక ప్రత్యేకమైన డిజిటల్ అసెట్. ఇది డిజిటల్ లేదా ఫిజికల్ అసెట్స్కి ఓనర్షిప్ని నిర్ధారించేందుకు ఒక డిజిటల్ సర్టిఫికేట్ లాంటిది. ఎన్ఎఫ్టీలు ప్రధానంగా ఇథీరియం బ్లాక్ చైన్ వంటి ప్లాట్ఫామ్లపై పనిచేస్తాయి. ఇవి అన్ని ట్రాన్సాక్షన్లను సురక్షితంగా రికార్డ్ చేసే డిజిటల్ లెడ్జర్లా పనిచేస్తుంది. ప్రతి ఎన్ఎఫ్టీకి ఒక యూనిక్ ఐడి అనేది ఉంటుంది. ఇది ఆ డిజిటల్ ఆర్ట్, వీడియో లేదా ఇతర కంటెంట్కి ప్రత్యేకతను అనేది ఇస్తుంది. ఎన్ఎఫ్టీలను క్రియేట్ చేసే ప్రక్రియను మింటింగ్ అంటారు. ఇందులో ఆర్టిస్ట్స్ లేదా యూజర్స్ తన డిజిటల్ ఆర్ట్ లేదా కంటెంట్ను బ్లాక్ చైన్లో రిజిస్టర్ చేస్తారు. దీనివల్ల ఆ ఆర్ట్ అనేది ప్రత్యేకమైన ఎన్ఎఫ్టీగా మారుతుంది. మింటింగ్ పూర్తి అయిన తర్వాత ఆ ఎన్ఎఫ్టీ ఓనర్షిప్ బ్లాక్ చైన్ లెడ్జర్లో రికార్డ్ అవుతుంది. ఇది ఎప్పటికప్పుడు ట్రాక్ చేయగలిగేలా ఉంటుంది. ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేసెస్కి ఉదాహరణగా ఓపెన్సీ, రేరబుల్ ద్వారా ఎన్ఎఫ్టీస్ని కొనుగోలు చేయవచ్చు లేదా అమ్ముకోవచ్చు. ఇవన్నీ స్మార్ట్ కాంట్రాక్ట్స్ ద్వారా నిర్వహించబడతాయి. ఇవి రాయల్టీ వంటి వివరాలను క్రమబద్ధం చేస్తాయి. ఉదాహరణకు ఎవరో ఆ ఆర్ట్ను రీసేల్ చేస్తే ఆర్టిస్ట్కు రాయల్టీ ఆటోమేటిక్గా పంపబడుతుంది. ఇవి కంటెంట్ యజమానులకు పూర్తి స్థాయి హక్కులను కల్పించడం వలన వాటిని నకిలీ చేయడం అసాధ్యం. ఈ విధంగా ఎన్ఎఫ్టీస్ డిజిటల్ అసెట్లకు ప్రత్యేకతను, ఆర్థిక విలువను అందిస్తూ ఆర్టిస్టులు మరియు క్రియేటర్లకు కొత్త అవకాశాలను సృష్టిస్తాయి. ఎన్ఎఫ్టీల ఉపయోగాలు విస్తృతంగా ఉన్నాయి. డిజిటల్ ఆర్ట్ ద్వారా ఆర్టిస్టులు తమ క్రియేటివ్ వర్క్స్కి విలువ కల్పించడంతో పాటు ఆ ఆర్ట్కి అథెంటిసిటీని ఇచ్చి సంపాదించవచ్చు. గేమ్లో ఉపయోగించే యూనిక్ ఐటమ్స్ను ట్రేడ్ చేయడానికి ఎన్ఎఫ్టీలు ఉపయోగపడతాయి. రియల్ ఎస్టేట్లో నిజమైన ఆస్తులను డిజిటల్గా రిప్రజెంట్ చేయడం ద్వారా ట్రాన్సాక్షన్స్ సులభతరం అవుతాయి. కలెక్టబుల్స్లో ప్రత్యేకమైన డిజిటల్ వస్తువులను యూనిక్గా సృష్టించేందుకు ఎన్ఎఫ్టీలు ఉపయోగపడతాయి. ఈ ప్రయోజనాల వల్ల ఎన్ఎఫ్టీలు డిజిటల్ వరల్డ్లో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొని వస్తున్నాయి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉంది అని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.